భవదా వసుదా వృష్టి పాపారణ్య దావానల దౌర్భాగ్యతూలవాతుల జరాద్భాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకే గణాగణ రోగపతి దంబోడి మృత్యుదారు కుటారిక. ఆ 8 నామాలలో మన జీవితం మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎట్లా అంటే భవదా వసుదా వృష్టి అంటే అన్ని జీవితాలు సక్రమంగా ఏమి ఉండవు. కొంతమంది ఎవరో పెట్టి పుట్టిన వాళ్ళు అంటే బాగా దానాలు చేసి ఉన్న వాళ్ళకి ఆ రకంగానే సంపద అందుతుంది. అట్లాంటివి అందరికీ ఉండవు, అందరు పెట్టి పుట్టి ఉండరు. కాబట్టి భవద అంటే కష్టాలతో ఉన్నవాళ్ళు, భవద వసుదా వృష్టి అంటే కష్టాలతో ఉన్న వాళ్ళకి అమృత వర్షం కురిపించే తల్లి ఆమె. అమృత వర్షం, వసుద అంటే అమృతం. భవద వసుదా వృష్టి అంటే కష్టమైన జీవితం పడుతున్న వాళ్ళకి ఆ సహస్రనామంలోని ఆ నామం వల్ల వాళ్ళ జీవితాల్లో అమృత వృష్టి కురుస్తుంది. అంటే మీ కష్టాలు దూరం అవుతాయి. ఓకే. పాపారణ్య దామన్ల ఒక పచ్చని అడవి అంటే ఫారెస్ట్ అనుకో, పూర్తిగా డెన్స్ ఫారెస్ట్ కూడా ఒక నిప్పురవ్వతో మొత్తం కాలిపోగలుగుతుంది. అంటే పచ్చంది కూడా మామూలుగా నువ్వు ఇంట్లో వేస్తే పొగ వస్తుంది అని అది కాదు, కానీ దామన్లు ఏం చేస్తుంది అంటే మొత్తం కాల్చేస్తుంది. అట్లా నా పాపమనే అరణ్యాన్ని నువ్వు దావానంలాగా దహించి వేయతల్లి అని చెప్పడం అన్నమాట. అంటే మన పాపాలు నశించిపోవడం కావాలి. ఎంత అన్వయం మనకి అది. అమ్మ ఇది దౌర్భాగ్య తులవతుల. ఇది ఏమంటే ఒక పత్తి గింజ ఉంటుంది, గాల్లో ఎగిరిపోతూ ఉంటుంది. అట్లా నా దౌర్భాగ్యాన్ని ఆ పత్తి గింజ ఎలా ఎగిరిపోతుందో అలా ఎగరగొట్టే తల్లి అని చెప్పడం. దౌర్భాగ్య తులవతుల జరాధ్వాంతర విప్రభ అంటే సముద్రం నడి మధ్యలో ఉన్న పడవకి ఎంత కష్టము. ఆ పడవని సేవ్ చేయగలిగే అంటే ఒక ఏదో మనకి ఒక ఆసరా దొరకడం. ఇంకొక రకంగా ఏంటంటే అజ్ఞానమయమైన నా జీవితంలో జ్ఞానాన్ని నింపడం. అంధకారంగా ఉండే జీవితం ఏది అంటే అజ్ఞానం, అంతే కదా. అనారోగ్యం కూడా అంధకారమే. సో అనారోగ్యాన్ని ఆరోగ్యం ఇచ్చి, అజ్ఞానాన్ని తొలగించి, దారిద్ర్యాన్ని తొలగించి, సంపదనిచ్చి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతనియడం అనేది జరాద్వాంతర. భాగ్యాబ్ది చంద్రిక. భాగ్యాబ్ది చంద్రిక అంటే పౌర్ణమి చంద్రుడు సముద్రపు అలలని ఉత్తేజపరుస్తాడు. సముద్రం ఉంది, పౌర్ణమి రోజున సముద్రం అలల దగ్గరికి పోవద్దు అంటారు. ఎందుకంటే చాలా ఉద్ధృతంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి కిరణాలు వాటిని అట్రాక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు దీనికి ఒక మెయిన్ ఇది ఏంటంటే చాలామంది ఏమంటారు, ఈ జ్యోతిషము ఈ నక్షత్రాలు ఇవి నమ్మొచ్చా అని. అంటే ఒక చంద్రుడు నక్షత్రం కాకపోయినా ఒక చిన్న శాటిలైట్లో అనుకో మన గ్రహం అంటాం మనము, అయినా కూడా ఇప్పటికీ సముద్రపు అలలని అంత ఉత్తేజపరచగలిగితే నక్షత్రాలు ఎందుకు ఉత్తేజపరచగలవు, మన జీవితాలని ఎందుకు చేస్తాయి, డెఫినెట్గా చేస్తాయి అనేది దానికి ఇది ఒక ఉదాహరణ. అలాగా ఏంటంటే ఈ భాగ్యం అనే అలలను ఆ చంద్రుడు, ఆ పౌర్ణమి చంద్రుడు ఎలాంటి ఉత్తేజంతో అవి అలలు లేస్తాయో అలా నా భాగ్య తలను నువ్వు ఉత్తేజపరుచుతల్లి అని చెప్పడం. భక్త చిత్తకే గణాగణ అంటే మామూలుగా నువ్వు వైష్ణవంలో కానీ శైవంలో కానీ మిగతా ఏ దాంట్లో కానీ నువ్వు ఏది కోరుకొని ఆరాధన చేస్తే అదే ఇస్తావు. కానీ ఇక్కడ అమ్మ కాబట్టి నువ్వు కోరింది ఇచ్చి, నీకు సుఖ సంపదలు ఇచ్చి, అన్నీ ఇచ్చి, ఈ జీవితంలో నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలని పోగొట్టి పాపాలని కరిగించేస్తుంది. అంటే గొడ్డలతో దాన్ని గోడతో పోగొట్టి నీకేం చేస్తుందంటే, వీడు నా పాదాలను ఆశ్రయించాడు, నన్ను ఆశ్రయించాడు కాబట్టి వీటికి సుఖ సంపదలు ఇస్తూ నేను వీనికి మోక్షం ఇచ్చాను, ఎందుకంటే నేను ఏం చేయలేకపోయినాను బాధపడుతుందండి. అందుకని ఏం కావాలి యాక్చువల్గా నీకు బర్త్ అండ్ డెత్ సైకిల్ని తీసేసిన తర్వాత నీకు కావాల్సింది ఏంటి? అవునా కదా. అంటే తల్లి అవతారం ఏంటి అనేది చెప్పడానికి. మామూలుగా వ్యవహారంలో తల్లిని ఎంత ప్రేమగా, ఎంత ఇదిగా, ఎన్ని తప్పులు చేసినా క్షమించి మనని ఎలా చూసుకుంటుందో ఆ జగదేక మాత ఆమె తలుచుకుంటే ఏం చేయగలుగుతుంది? అన్నీ చేయగలిగి కూడా నేను ఇంతకంటే ఏం చేయలేకపోయినానని ఫీల్ అవుతుంది అంట. రోగపతి దంబోడి అంటే ఒక పిడుగు ఏం చేస్తుంది అంటే ఒక కొండను బద్దలు కొట్టేయగలుగుతుంది ఒక పిడుగు. అలాగా నా రోగం అనే పర్వతని నువ్వు పిడుగులాగా బద్దలు కొట్టే తల్లి అని చెప్పడం. మృత్యుదారు కుటారిక. నెక్స్ట్ మృత్యుదారు కుటారిక అంటే దోసపండు ఏమవుతుందంటే తీగ నుంచి పండైన తర్వాత, అంటే మామూలు కాయగా ఉంటుంది, గట్టిగానే పట్టుకొని ఉంటుంది, కానీ పండు అయిపోయిన తర్వాత అది ఎవరు తుంచకుండానే చెట్టు నుంచి డిటాచ్ అయిపోతుంది.
సో అంటే ఏం చెప్తుందంటే నా అవసాన దశలో దోస తీగ లాంటి ఈ దేహం నుండి దోస పండు లాంటి నా ప్రాణాన్ని లేకపోతే నా తేజస్ని లేదా నా ఆత్మని సునాయాసంగా విడగొట్టి నీ దరి తెచ్చుకో తల్లి అని చెప్పడం. మృత్యుదారు కుటారిక జరాద్వాంతర ప్రభ. ఇప్పుడు మనము ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకో, చాలా కష్టమైన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కావాలంటే సమ్ హెల్ప్ కావాలి మనకి, ఎక్కడి నుంచి ఒక హెల్ప్ కావాలి. అది ఆ తల్లి అంటే నిండా మునుగపోయే పడవని ఒక ఏదో ఆసరాతో కాపాడబడుతుందో, లేకపోతే ఒక సముద్రంలో కొట్టుకోపోతున్న మనిషికి ఒక దుంగ దొరికి ఆసరా దొరుకుతుందో అలాగా. అంటే ఒక లలితా సహస్రనామం అన్ని మొత్తం చదవలేని వాళ్ళు ఈ 8 నామాలన్నా కనీసం అనలైజ్ చేస్తూ కనుక ఆ 8 నామాలు చదివితే మొత్తం మనకి ఫలితం. ఎందుకంటే నీకు జీవితంలో ఇంతకంటే ఏం కాదు. భవదా వసుదా వృష్టి పాపారణ్య దావానల దౌర్భాగ్య తూలాతుల జరాద్వాంతర ప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకే గణాగణ రోగపతి దంబోళి మృత్యుదారు కుటారిక.